హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఇంతకుముందు వీడియోలో ఈ రాజు యువనేస్తం ఉంది కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ 2 వీడియోలు పెట్టాను నేను. సో డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి వగేరా వగేరా పెట్టాను. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్, ఇంకోటి ఏంటంటే మీరు ఏం చేయగలరు దీని ద్వారా, మళ్ళీ వచ్చేసరికి ప్రాఫిటా లాసా, వీటి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అందులో ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంటివి కూడా షేర్ చేస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే రాజీవ్ యువనేస్తం పథకం ఏదైతే ఉందో దాని పేరు మీరు చూశారు కదా తమ్మునేల్లో. సో ఆ స్కీము అసలైతే ఈ నెల 31 వరకే. అయితే ఏప్రిల్ 14 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదొక గుడ్ న్యూస్. ఇక దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు జాబులు లేవని చాలామంది బాధపడుతున్నారు కదా. సో మీరు కొంత డబ్బు ఒక 50,000 వేసుకోండి. 50,000లో ఏదైనా బిజినెస్ అయిపోయేది ఉంటే తీసుకున్నారు అనుకోండి, ఆ 100% రాయితీ ఇచ్చేస్తారు మీకు వడ్డీకి. సో ఇక అంతకుమించి ఏంటంటే అనేది ఇంతకుముందు వీడియోలో పెట్టాను. 1,00,000కి ఎంత, 2,00,000కి ఎంత, 4,00,000కి ఎంత వడ్డీ రాయితీ, ఇదంతా కూడా పెట్టాను చూడండి. అయితే మీరు స్టార్టప్ పెట్టుకోవాలనుకుంటే, స్టార్టప్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీయే అవసరంలా, ఏదైనా పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారం ఉంటుంది, చూసుకోండి డాక్యుమెంట్స్ ఏం కావాలని ఆ వీడియోలో కూడా ఉంటుంది. అయితే ప్రాఫిట్టా లాసా అంటే ఇది ఖచ్చితంగా అయితే 100% ప్రాఫిట్ అని అనుకోవాలి. 50,000 వరకు అయితే 100% ప్రాఫిట్. ఆ తర్వాత కూడా మిగతా వాటికి కూడా ప్రాఫిట్టే ఉంది, ఎందుకంటే రాయితీ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంతకుముందు ఎవరు అంత రాయితీ అయితే ఇవ్వలేదు కదా. వడ్డీ లేని రుణాలు అంటారే, అది ఇందులో కూడా కలుస్తుంది దానికి కూడా. సో అందుకని చెప్పేసి ఇలాంటి స్కీమ్లు ఏమైనా ఉంటే మీకు తెలివితేటలుండి చేసుకోగలిగితే చేయండి. కాకపోతే డబ్బులు లోన్ కింద అది మీరు మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది కదా. ఎంతో కొంత ఇంత స్కీమ్ అని ఇలా అని ఎంత కట్టాలి అని ఉంటుంది. ఓకేనా.